తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. గత ప్రభుత్వం అన్యాయం చేసింది. మా పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పని ఎన్నికలకు ముందు నమ్మబలికి భవన నిర్మాణ కార్మికులు ఓట్లు వేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఈ నేటికి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోగా ఏదో భవన నిర్మాణ కార్మికులను ఉద్ధరించినట్టుగా 20 కోట్ల రూపాయల సంక్షేమ బోర్డు నిధులను ఖర్చు పెట్టి ప్రభుత్వం తన ప్రచారం చేయాలని నిర్ణయం చేసుకున్నట్టుగా ఈరోజు ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చాయి. కాబట్టి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పని సిఐటిఓ భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఏదైతే ప్రభుత్వం అనవసరంగా తన ప్రచారాల కోసం ఖర్చు చేయాలని చెప్పని చేసిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కేవలం ప్రచారం చేసుకుంటామని చెప్పనే పద్ధతిలో వ్యవహారం చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పని సిఐటిఓ భవన నిర్మాణ కార్మిక సంఘం హెచ్చరిక చేస్తా ఉన్నది. కూటమి ప్రభుత్వం అని చెప్పారంటే భవన నిర్మాణ కార్మికులకి ఏదో తవ్వి తలకెత్తుందని చెప్పని కార్మికులు భావించారు. కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లోటమి ప్రభుత్వంగా మారింది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో నిధుల్ని కైంకర్యం చేస్తూ లూటీ చేసేటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తా ఉన్నది. కాబట్టే ప్రభుత్వం ఇటువంటి చర్యలను తక్షణమే ఆపాలి. ప్రచారం కోసం ఖర్చు పెట్టేటువంటి నిధుల్ని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రచారం మీద ఉన్నటువంటి శ్రద్ధ కార్మికులు బాగోగుల మీద కార్మిక సంక్షేమ పథకాల మీద చూపిస్తే బాగుంటుందని చెప్పని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఆర్వి నరసింహారావు, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.